తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎండి మునవర్ అలీ అన్నారు. మంగళవారం ఆయన టీవీ 999తో మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. స్వచ్ఛ తిరుమలగిరి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తిరుమలగిరి పురపాలక సంఘంలో ఉన్న ప్రజలకు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్నామని అన్నారు. ఇక్కడ తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులో కలిపి మాకు ఇంటి పనుల రూపేణ 1.5 కోటి సంవత్సర ఆదాయం ఉంది. దాంట్లో జీతాలు పోను మిగతా పైసలతోటి వెహికల్స్ మెయింటెనెన్స్ అదే సరిపోతుంది. ఏదైనా గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి టీఎఫ్ఐడిసి కానీ ఏదైనా ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి పట్టణంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నిర్మించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేశాము. మననే 15 కోట్ల ప్రపోజల్స్ గౌరవ సిడిఎంఏ గారికి పంపించడం జరిగింది. అది వస్తే అన్ని వార్డులలో సీసీ రోడ్స్ వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. స్వచ్ఛ తిరుమలగిరి కోసం మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? సిబ్బంది ఎంతమంది ఉన్నారు? పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది ఉన్నారు? పారిశుద్ధ్య కార్మికులు 33 మంది ఉన్నారండి. అన్ని వార్డులలో వాళ్ళతోటే శానిటేషన్ చేయించడం జరుగుతుంది. వాళ్ళ మీద 2 సూపర్వైజర్లు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి వార్డులో శానిటేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. మార్నింగ్ రోడ్లన్నీ కూడా వాళ్ళే శుభ్రం చేస్తారు. మన గౌరవ సీఎం గారి ప్రోగ్రాంలో కూడా రోడ్నంతా మా లేబర్ కాకుండా ఇంకా బయటను కూడా ఎంగేజ్ చేసి రోడ్లన్నీ క్లీన్ చేయడం జరిగింది. అభివృద్ధి పనులకు ఏమైనా ప్రతిపాదనలు పంపారా? 15 కోట్లకు పంపించామండి. గౌరవ సిడిఎంఏ గారి దగ్గర ఉన్న ప్రపోజల్స్ ఇంకా శాంక్షన్ రాలేదు. రాగానే వర్క్ స్టార్ట్ చేస్తాం. విలీన గ్రామాల సమస్యలు బాగున్నాయంటారు. ఎట్లుంది సార్ వర్క్ పరిస్థితి? ఇక్కడ 3 విలీన గ్రామాలు ఉన్నాయి. అక్కడ కూడా 15 కోట్ల వర్క్స్ వస్తే అక్కడ కూడా వర్క్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 15 కోట్ల వర్క్లో మాలిపురం రోడ్డు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు 6 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అవి వస్తే అక్కడ కూడా రోడ్లు అవన్నీ అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. మునవర్ అలీ, మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి.